4%, 5%కి వచ్చింది కథ. పోనీ 5% ఇద్దామంటే కూడా కొంతమందికి అవుతున్నాయి, కొంతమందికి అవుతలేవు. కోర్టుకు పోవుడు, కోర్టు చుట్టూ తిరుగుడు, రిటైర్డ్ ఉద్యోగులు కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. మరి నిజంగా డబ్బులు లేవా, ఉన్నాయా? ఇది ఒక ప్రశ్న. లేవు అంటాడు. ఇంకొక వైపు ఏం జరుగుతుంది? మొన్ననే చూశారు, కాళేశ్వరం గోలిందంటాడు, మల్లన్న సాగర్కి వెళ్ళి మూసీలో నీళ్లు పోయడానికి 7,000 కోట్ల రూపాయలతో టెండర్ పిలిచాడు. మరి పైసలు లేకపోతే 7,000 కోట్లు ఎడికలు వచ్చినాయి? అవి ఎక్కడ పోస్తా అంటుండు? మూసీలో మురికి నీళ్లు ఉన్నాయి, ఆ మురికి నీళ్ళలో గోదావరి నీళ్లు కలిపితే ఆ మూసీలో ఉండే మురికి కొట్టుకపోయి శుభ్రం అవుతుంది అన్నాడు. పని మంచిదే కావచ్చు, కానీ నువ్వేమంటున్నావు? పైసలు లేనేలేమంటున్నావు కదా. 7,000 కోట్ల రూపాయలతోని మల్లన్న సాగర్ నుంచి మురికి నీళ్లను శుద్ధి చేయడానికి డబ్బులు ఎక్కడికెళ్ళి వచ్చినాయి? ఒకటి. మొన్న జిహెచ్ఎంసీలో ఒక 7,500 కోట్లతోని హై లెవెల్ బ్రిడ్జిలు, ఫ్లైఓవర్లకు టెండర్లు పిలిచారు. హెచ్ఎండిఏలో 10,000 కోట్ల రూపాయలకు టెండర్లు పిలిచారు. ఆర్ఎండ్బిలో 16,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలుస్తున్నారు. గురుకుల పాఠశాలలనేమో మూలకు పడేసి, అదేమో స్కూల్ అనే కదా, ఇంటిగ్రేటెడ్ స్కూల్, దానికి 25,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలుస్తుండ్రు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు ఒక్కొక్క స్కూలుకు 200 కోట్ల చొప్పున 25,000 కోట్లతోని వాటికి టెండర్లు పిలుస్తున్నాడు. 7,000 కోట్లతో మల్లన్న సాగర్కు పిలిచిండు, 10,000 కోట్లతో హెచ్ఎండిఏలో పిలిచిండు, 7,500 కోట్లతో జిహెచ్ఎంసీలో పిలిచిండు, 15,000 కోట్లతో ఆర్ఎండ్బిలో పిలిచిండు. అని కలిపితే 1,00,000 కోట్లు దాటి, ఇంక ఇరిగేషన్లో ఆడొక 15,000-20,000 కోట్లు పిలిచిండు. మరి మా ఉద్యోగులకు వస్తే వరకే, మా రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్లు ఇవ్వంటేనేమో పైసలు ఇవ్వంటాడు, వీటికి మాత్రం 1,00,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి? పైసలు లేకనా, మనసు లేకనా అన్నదే ప్రశ్న. మీ ప్రాధాన్యతలో మా రిటైర్డ్ ఉద్యోగులు, మా ఉద్యోగులు, మా ఉపాధ్యాయులు లేకపోవడం వల్ల రావడం లేదా? ఎందుకు రావడం లేదు అన్నదే ఈరోజు చర్చ. ఇది మీరు దయచేసి ఆలోచించాల్సిన అవసరం ఉంది. కరోనా వచ్చి 2 సంవత్సరాలు ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొన్నాం. పెద్ద నోట్ల రద్దుతో 1 సంవత్సరం పాటు దేశం మొత్తం ఆర్థిక మాంద్యం ఎదుర్కొన్నది. కరోనా వచ్చినా, పెద్ద నోట్ల రద్దయినా ఏ రోజు డిఏ లాగలేదు, పిఆర్సీ లాగలేదు. ఇప్పుడు పిఆర్సీల గురించి అడిగే పరిస్థితే లేదు. డిఏ అడిస్తేనే మహాభాగ్యం అయిపోయింది. పిఆర్సీల గురించి అయితే అడిగే పరిస్థితి లేకుండా అయిపోయింది. ఇవన్నీ మీకు తెలియనివేం కావు. ఆ రోజుల్లో దేశంలోనే బెస్ట్ పిఆర్సీ ఇచ్చిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. 43% ఇచ్చాం. 2 సార్లు కలిపితే దాదాపు 83%, 43 + 30 అనుకుంటా 73, 73% వచ్చింది. కానీ ఈరోజు పిఆర్సీ ప్రశ్నే లేదు. ఈ దేశంలో 28 రాష్ట్రాల్లో ఎక్కడ కూడా 5 డిఏలు పెండింగ్ ఉన్న రాష్ట్రం ఏదైనా ఉంది భారతదేశంలో అంటే తెలంగాణ.